భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైవ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీపుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగజేసెను. ఆ తర్వాత శంఖములు, డోళ్లు, ఢంకాలు, భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండేది. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. హృషీకేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము. అక్కడ 2 సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.
అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగినవాడే తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, మరియు నా నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభశకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలం? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులవుతారు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుతురు. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను, ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము సమాప్తము. ఎక్కడైనా అక్షరదోషమైన, భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామి ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయుడు పలికెను. జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. అర్జునుడు ఇట్లనెను. ఓ
ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు, మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంజయుడు ఇట్లనెను. ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కాని శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు. నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. ఓ కుంతిపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చి పోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఓ అర్జున, పురుషశ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరమంతయు వ్యాపించి ఉన్నా అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరు కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవసఖ్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరత వంశీయుడా, యుద్ధము చేయుము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతనూ చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపసఖ్యము కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరము కోసము శోకించవలదు. కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ
ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఓ అర్జున, దేహమునందు ఉండే ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివవుతావు. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించదవు. కావున కృత నిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము. సుఖదుఖాలని, లాభనష్టాలని మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధము చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఇప్పుడు వినుము. ఓ పార్థ, నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ, వ్యతిరేక ఫలితములు కానీ కలగవు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. ఓ కురువంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా, స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనై వారు భగవత్ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన యందే స్థితుడవై ఉండుము. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కాని ఆ కర్మఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు, మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము.
ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్నస్థాయికి చెందినవి. తమ కర్మఫలములను తామే భోగించగోరేవారు పిసినారులు. వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. అర్జునుడు పలికెను,